జై హింద్. స్పోర్ట్స్ వర్సిటీలో 13 కోర్సులు గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభించాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. స్కిల్ వర్సిటీ బోర్డు తరహాలో స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేయాలి. 2036 ఒలింపిక్స్లో పథకాల లక్ష్యంగా కొత్త స్పోర్ట్స్ పాలసీ. క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలపై స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వాలనే సూచన. స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై రివ్యూ. స్పోర్ట్స్ అనేది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా మంచి స్పోర్ట్స్ పర్సన్ కదా, అదే విన్నాను. ఫుట్బాల్ మస్త్ ఆడతాడు. అయితే ఒక నివేదిక అంటే రిక్వెస్ట్ ఏంటంటే, అసలు గ్రౌండ్ లేని స్కూలు ఉండకూడదు. కరెక్ట్, గ్రౌండ్ లేని స్కూలు ఉండకూడదు. ఇది సూచన రేవంత్ అన్న, సూచననే. ఇది మంచిదే. బుక్కులకు పరిమితం కాకుండా ఆటలకు పరిమితం కూడా చేస్తున్నారు చూడు పిల్లలని. పిల్లలకు గీడికైనా చెమటగారాల సీజన్ అని అన్నది కరెక్ట్. ఇండ్లకైనా గారాల. ఈ నడుములు పెరుగుతున్నాయి. మనం ఇప్పుడు పోరలై మనమన్నా ఒబేసిటీ. రేవంత్ రెడ్డి అన్నకి నేను ఒక 10 సంవత్సరాలు అటు ఇటేమో. ఆ 10 సంవత్సరాలు అటు ఇటులో ఉన్నటువంటి జనరేషన్, మా జనరేషను అప్పుడు స్కూళ్ళల్లో గ్రౌండ్లలో తప్ప మేము పాఠశాల అంటే తరగతి గదిలో ఏం నేర్చుకున్నామన్నా? గ్రౌండ్లో సైన్స్ నేర్చుకున్నాం మేము. 6 ఎట్లా కొట్టాలో న్యూటన్ సూత్రం నుంచి నేర్చుకున్నాం మేము. గ్రౌండ్లో ఎందుకంటే గ్రౌండ్లో ఇష్టం మాకు. ఆట మాకు తెలుగు మాస్టర్ అయినా, హిందీ మాస్టర్ అయినా, సైన్స్ మాస్టర్ అయినా వీళ్ళందరూ గ్రౌండ్లో మేము వాలీబాల్ ప్లేయర్ని, వాలీబాల్ దగ్గరికి వచ్చి మాకు పాఠాలు చెప్పేటోళ్ళు. మాటలు ముచ్చట్లో వాడి పాఠాలు చెప్పేటోడు. మేము ఎక్కువ నేర్చుకున్నది గ్రౌండ్లోనే నేర్చుకున్నాం. ఆటతో పాటే వస్తుంది. మాది అప్పట్లో పెద్ద గ్రౌండ్ ఉంటుండే. ట్విన్ సిటీస్లో ఆల్ సైన్స్ నేను చదివింది. ఓకే, గన్ ఫౌండరీ ఉంది కదా, ఆల్ సైన్స్ హై స్కూల్. అసలు అప్పట్లో మా అంత పెద్ద గ్రౌండ్ నాకు తెలిసి వేరే స్కూల్స్లలో అంటే అప్పుడు ఏడ తిరుగుతుండా. ఈడు మన ఇంటికాడికైనా హ్యాబిట్స్ పోయినామనంటేనే లాల్ దర్వాజకైనా హ్యాబిట్స్ పోయినామంటే అమ్మ అంత దూరం వేసిరా పిల్లలని అని అంటుండే. అట్లాంటివి మనం బస్సులలో తిరిగి చేసేప్పుడు స్కూల్ గ్రౌండ్ మాది సూపర్. అదే అంటున్నా, ఫుట్బాల్ గ్రౌండ్ ఉండే. పాఠశాలకు గ్రౌండ్ అనేది ఒక గుండెకాయ లాంటిది. గుండెకాయ లేని మనం స్కూళ్ళను చూస్తున్నాం. మనం ఈరోజు చెమట లేని స్కూళ్ళను చూస్తున్నాం. మనం పిల్లలు ఎక్కడ నల్లబడిపోతారో ఏసీ బస్సులలో తిప్పుతున్నాం, మనం ఏసీ గదులలో తిప్పుతున్నాం మనం. కానీ ప్రతి పేరెంట్కి తెలుసు మళ్ళా ఆడుకుంటే మంచిది, ఆడుకోవాలి. మళ్ళా ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ మీద రైడ్స్ జరుగుతున్నాయి. విమెన్ కమిషన్. సూసైడ్స్ ఎందుకు పెరిగినాయి? సూసైడ్ రేట్స్ ఎందుకు పెరిగినాయి? ఇంకొకటి ఆటనే కాదు, అంటే నేను ఇంక ఇది డీటెయిల్గా తీయలే. నిన్న నాకు 2 రోజుల క్రితం వచ్చింది. అంటే నేను మిస్ అయిన ఫ్రెండ్స్, చిత్రగుప్తు మిస్ అయింది హానెస్ట్గా. ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ పాలసీని కూడా మారుస్తా అని చెప్పిండు. నేను అది సూపర్ అంట రేవంత్ రెడ్డి చేస్తుంది. ఎందుకు చెప్పాలన్నా, మ్యాక్సిమం నంబర్ ఆఫ్ సూసైడ్స్ పోరలకు డిప్రెషన్కి గురై చచ్చిపోతున్నారు ఇంటర్మీడియట్లో ఈ కార్పొరేట్ కాలేజీల వల్ల. 9th 10th ఎంసెట్ ఐఐటి ర్యాంకింగ్, లేకపోతే జీవితం నాశనం అయిందా? అరే ఏమవుతుందన్నా? ఇంత గమ్మత్తుందంటే 6వ తరగతి నుంచి ఐఐటి ఆట అన్న చదువులేనా అన్న. ఐఐటి తోపుగాడు ఉన్నాడా అంటున్నా. మా మిత్రుడు ఏమంటుండే తెలుసా, నేను ఒక కంపెనీలో పనిచేసిన సీదర, నా కింద బడ్డీ ఐఐటి. అదే అంటున్నా, నాతో ట్రైన్ అయినాడు. నేను అరే స్కిల్ పెరిగిపోతుంది బ్రదర్, టెన్షన్ పడకుర్రి. మేము పొరలకు చెప్తున్నా, మంచిగా ఆడుర్రి. శ్రీధరనే చెప్పింది కరెక్ట్. ఆట ఆడాలా పాడాలా, ఓ పిల్లగా చిన్నది అని ఉంటుంది కదా పాట, అట్లా ఉండాలి జిందగీ. అయితే మా ఫ్రెండ్ అంటున్నాడు, నా కొడుకుని నేను ఐఐటి చేయించా అంటుండు. ఇంతవరకు ఎవరన్నా అట్లాంటి మాటలు వింటారా? నేను కూడా అంట. అదే అంటున్నా, నా కొడుకు ఐఐటి, నాకు ఐఐటీలే వద్దు, మావాడు ఎట్లా పెరిగితే అట్లా పెరగని. ఇక నేను ఇప్పుడు కాలేజ్ పేరు చెప్పా, ఎందుకంటే నా పిల్లలు కూడా చదువుతారు కాబట్టి. అంటే భయపడడానికి కాదు, ఎందుకు బద్నాం చేయాలి? ఎస్, వాళ్ళ స్వార్థం ఉంటుంది. ఫ్రెండ్స్, మా మాటల్లో విజ్ఞానం ఉంది. ఓకే, అండ్ ఈ చదువు గురించి మాటల్లో ముచ్చట్లో చెప్తున్నాను నేను. అంతే, నేను ఒక సాహిత్యం కూడా చెప్తా. నేను రాసినటువంటి సాహిత్యము, అక్షరానికి విషం పెట్టి లేత మొగ్గకు వాత పెట్టి పుస్తకాల బరువునెత్తి ఆటపాటలన్నీ మరిచి అరువు తెచ్చిన ఈ క్షరాలను బుర్రలోన నింపుతుంటే జీవితాన్ని మలువలేక జీతగాళ్ళుగా మారుస్తున్న
చూచి రాతలు రాయించి రాని మార్కులు వేయించి పరీక్షంటూ పోటీ పెట్టి పాసుగమ్మని హెచ్చరిస్తే మనసు అలజడి పెంచుకుంటూ మనిషి మరలా మారకుంటే అర్థమే ఆత్మహత్యలు చేసుకోక ఏమవ్వాలి అర్థమెరుగని విద్య పేరు ఏమవ్వాలి అని నేను రాసినటువంటి ఈ ఎడ్యుకేషన్ మీద ఎప్పుడో గత 20 సంవత్సరాల క్రితం రాసినటువంటి స్కూల్స్లలో మాది అది మీరు ఐఐటి అని మీరు అన్నారు కదా, ఐఐటి అన్నారు కదా, నేను కాంగ్రెస్ కార్యకర్తలని అడుగుతా, పిల్లలు గిల్లలు అని అందరూ కాంగ్రెస్ ఎందుకు, జనరల్ నేను కూడా మనిషినే, ఆయన నాకు కూడా ముఖ్యమంత్రి, ఆయనకి ఏం తక్కువ ఉందని ఐక్యూ లెవెల్ ఐఐటి కంటే ఎక్కువ ఉన్నది. అదే అంటున్నా, సుట్టి పెడతాడు ఐఐఎం నిన్న అంటున్నా కదా, ఐఐఎం ఐఐటి అందరూ సుట్టి పెడతాడు. మన తెలంగాణలో టాప్ పర్సన్ కదా, తెలంగాణ CEO నేనంట, తెలంగాణ CEO అంట కదా. నేను ఏమంటున్నా, ఈ ట్రైన్డ్ అండ్ డెరాడూన్ అని అంటారు చూడు, చంద్రబాబు నాయుడు దగ్గర ట్రైన్ అయినోడు, రాజకీయాలల్లో ఆరితేరిన నిపుణుడు, నీళ్ళల్లో దిగితే మొసలి, జంగల్లో నిలబడితే బబ్బర్ షేర్, అదే మందగమనం చేస్తే మదపు టేనుగు, కరెక్టే కదా. నువ్వు నీళ్ళల్లో తిరిగితే ఇక మళ్ళా మొసలి చెప్పిన కదా, నువ్వు మంచి నీళ్ళల్లో నదిలో దిగితే మొసలి, అదే నువ్వు ఆడ దిగితే తిమింగలం. అదే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదా, ఈజ్ రూడ్, ఈజ్ రూత్లెస్, అందుకే అన్నీ ఉన్నాయి క్వాలిటీస్. ఎవరికన్నా ముఖ్యమంత్రికి ఆలోచన వచ్చిందా, ఇంటర్మీడియట్ అని ఆటలని ఒక స్కిల్, నాకు మెడల్ కావాలా నా తెలంగాణ నుంచి వచ్చిందా? నాది ఒకటే ఆయనతో కంప్లైంట్ ఏంటంటే మీరు డైరెక్ట్ అటాక్ చేసేస్తారు, అట్లా కాదు, మీ ఆలోచనకు ఒక మంచి టీంని పెట్టుకోరు. సరే రాజకీయాలు, ఇప్పుడు రాజకీయాలు కాకుండా మనం ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ పోయినాం కాబట్టి ఫ్రెండ్స్, మీ పిల్లల్ని కూడా స్వేచ్ఛాయుత జీవితంలో పెంచనియండి. రోజు మళ్ళీ ఇంట్లో పనులు మంచిగా చేయమని చెప్పండి, ఇంటి పనులు వాళ్ళ పనులు అన్నీ నేర్చుకోవాలి, జీవన విద్య నేర్చుకోవాలా, మనోధైర్యాన్ని పెంచుకునే విద్యను నేర్పించాలా. ఒకటే నేర్పించండి, వాళ్ళు ఎలా నేర్చుకోవాలనే పద్ధతిని నేర్పించండి, అంతేగాని ప్రతిదీ ఒకరిపైన ఆధారపడి నేర్చుకోవాలన్న పద్ధతి నేర్పించాలన్న స్టేట్మెంట్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకు ఓటమి కూడా రుచి చూపించాలా. ఓటమి రుచిని చూపించకపోతే, ఇప్పటికీ నేను చెప్తున్నా, నా ఆఫీస్లో మంచి తెలివిగల్లో ఉంటారు పోరలు. నాకు ఒక 10 మంది దాకా రిపోర్టింగ్ ఉండే నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు. ప్రాబ్లం ఏడొస్తుండే అంటే మంచోడు ఉంటాడు, వాడితో ఒకటే ప్రాబ్లం ఏముంటుంది తెలుసా అన్న, వాడు డెసిషన్ తీసుకోడు. డెసిషన్ తీసుకోనికి భయపడతారు, ఎందుకంటే మనం పిల్లలను అంత గారాభంగా పెంచేస్తాం ఈ జనరేషన్లో. మనం ఎందుకు తీసుకుంటాం డెసిషన్లు, అయిందల్లా అయితే ఉంటాం, పీక్తాం, ఎట్లా వస్తుంది డెసిషన్? ఆ ధైర్యానికి గాలికి వేరు. మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆ ఆలోచన ఏం కాదు, అందరు పోయేటోళ్ళు ఒక రోజు డెసిషన్ చేయను, చిన్న డబ్బా పట్టుకొని మనం పోతుండే కూరగాయలకు కాదన్నా, ఇవాళ రేపు బండి వస్తుంది గుత్తది. మేము అదే చెప్తున్నాం, మనం సైకిళ్ళ మీద ఊర్లు తిరిగినాము, చెర్లు తిరిగినాము, పంట పొలాలు తిరిగినాము, గుట్టలు తిరిగినాము, అడవులు తిరిగినాము. అరే అడవులు తిరిగినాం మేము, దెబ్బ తాకితే ప్యాంట్ వేసుకొని ఇవాళ రేపు పోరాలు ఎట్లుంటారు, ఇవాళ రేపు ఓళ్ళు కూర్చుంటారు పట్టి కట్టుకొని, ఇంక్లూడింగ్ నా పిల్లలు కూడా. సో కాబట్టి ఇమ్యూనిటీ పవర్ కావచ్చు, లేకపోతే రెసిస్టెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అన్నీ దలగాల. నేను మా పిల్లలకి చెప్తుంటాను అనమాట, ఎక్కడైనా చైర్లకు పోయినప్పుడు, లేకపోతే రోజు దెబ్బ తలగాల కొద్ది ఏదోటి గీసుకపోవాలా, అది ఇమ్యూనిటీ పవర్ కావచ్చు, మన రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. ఓకేనా, దెబ్బ తలగొద్దు అది అని అనుకోవద్దు. సో కాబట్టి ఏంటంటే స్పోర్ట్స్ వర్సిటీలో మా చిత్రగుప్త ద్వారా తెలియజేయది ఏంటంటే, గడ్డపార దించుండ్రి, బుల్డోజర్లు స్కూళ్ళ మీదకి పోవాలి. ఏ స్కూళ్ళకి కాదన్నా, వాళ్ళకి డిఓలు ఎవరో ఉంటారు కదా, వాళ్ళ దాంట్లో జస్ట్ ఇట్లా ఇన్స్పెక్షన్ చేసి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, పోరలతో మాట్లాడి ఒక చెక్ షీట్ ఉండాలి. చెక్ షీట్తో మాట్లాడి నువ్వు ఏ స్పోర్ట్స్ ఆడతావు, ఏం ఆడతావు, ఏం చేస్తావు, ఈ మళ్ళీ ఫీలింగ్ ఉండదు, దీనికి ఇంకొక చెక్ ఉండాలి. సామాన్య ప్రజలను ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ముఖ్యమంత్రి డైరెక్ట్ తీసుకోవాలి. డిఈఓ అసలు పర్యవేక్షణ చేయాలా, ప్రతి స్కూల్కి పర్యవేక్షణ చేయాలా, స్టూడెంట్స్ని కలవాలా, పేరెంట్స్ని కలవాలా. అసలు 90% ఆఫ్ ది స్కూల్స్ ఏవైతే నిబంధనలు పాటించాలో ఆ నిబంధనలు పాటించట్లేదు. అర్థమైంది కదా, ఫైర్ సేఫ్టీ ఉండదు. స్కూళ్ళల్లో వ్యాపారాలు చేయొద్దు అంటే స్కూళ్ళల్లోనే వ్యాపారాలు చేస్తారు. స్కూళ్ళల్లో డ్రెస్సులు కానీ ఇవన్నీ అమ్మొద్దు, స్కూళ్ళల్లో డ్రెస్సులు అమ్ముతారు. ఇంకొకటి కూడా 90% సివిక్ అన్న రేవంత్ బుక్స్. ఇంకొక చిన్న విజ్ఞప్తి ఏమంటున్నానంటే,
ఇగో నచ్చిన మనకు ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన తెలంగాణ, మీరు మా ముఖ్యమంత్రి, మీరు మన ముఖ్యమంత్రి. సో నేనేమంటా అంటే పోరలకు మీరు క్రీడా రంగంలో ఎంతైతే చెప్తున్నారు కదా, సివిక్ రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరగాల. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు పోరాడు కూడా కంప్లైంట్ ఇచ్చి రావాలా. సో ఇది ఒక సెషన్ ఉండాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా స్కూల్ గన్ ఫౌండరీలు ఉండే, ఇంటర్మీడియట్లో మీరు ఏదో కొన్ని మార్పులు చేస్తానంటారు కాబట్టి నేను స్కూల్కే పరిమితమైన. వాళ్ళు ఏదో 5+3+5+4 అనేది అంటున్నాడు, నాకు ఇప్పుడు కరెక్ట్ తెలియదు, నేను మొత్తం చదువుతా ఫ్రెండ్స్, నేను చదవలేదు. నేనేమంటా అంటే స్కూల్కి పంపిస్తాం కదన్నా, స్కూల్ పోయినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలనేది పోరలకు ఒక టాస్క్, ఇది ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి. అదే ఇప్పుడు అంతేగాని పెయింట్ అయ్యి ఆడికి ఇష్టం లేని పెయింట్ అయ్యి ఆడికి ఇష్టం లేని ఆట ఆడు కాదు. నాకు ఒక విచిత్రం ఏంటంటే స్కూల్లో టీచర్ని ఏదైనా అడగాలంటే భయపడే స్థితిలో ఉంటున్నారు. ఇది అడిగే తత్వాన్ని పెంచాలి. నేను మావాడు కదా చెప్తున్నా, ఆ మావాడు ఏ లెవెల్లోకి పోయిండంటే, చిన్నప్పుడే మావాడు వైరల్ అయిపోయిండు. ఇది కేసీఆర్ మీద, కేసీఆర్ తాత నీకు గీంత తెలియదా రైతులకి, ఏదో వరి విషయంలోనో ఏదో కొనుగోలు విషయంలో మావాడు ప్రశ్నించాడు. నేను అది చెప్తున్నా ఏంటంటే, ఏదైనా విషయం ఉంటే ప్రిన్సిపాల్ని కావచ్చు, టీచర్ని కావచ్చు, నిర్భయంగా అడిగే నాన్న, కొడతారు, కొట్టను నాన్న, పడు నాన్న, తిడతారు, తిట్టను నాన్న, పడు నాన్న, ఏదైనా చేయని ఏం కాదు, కానీ అడుగు. రేవంత్ రెడ్డి అడ్రస్ ఈ డాడీ, లేకపోతే రేవంత్ రెడ్డి మాటల మాట అంటాడు. ఇప్పుడే మన రేవంత్ అన్నని చూస్తే ఇట్లుంటాడు. చిన్నప్పుడు స్కూళ్ళలో ఎట్లుండేవచ్చు, జీల్ జిగ్గా ఉండే మన కాక చిత్తర పిడిగంటారు అట్లా ఉండేవచ్చు. అదే మంచిరా భయ్. నేను ఏమంటున్నా, నాకు పార్టీల దీనివల్ల నాకు విభేదాలు ఉన్నాయి. నేనేమంటా అంటే ఆయన తీసుకున్న డెసిషన్స్ ఏ ముఖ్యమంత్రి తీసుకోలే ఇప్పటిదాకా. ఏ ముఖ్యమంత్రి అందరు టూత్ పాలిష్ పనులు చేసిరు, కానీ దాన్ని ఆచరణ కరెక్ట్ పెట్టుమను. ఆయన ఫోకస్ బిందెలకేని బాధ్యత వైపు తిప్పుమను గంతే. ఏం శ్రీధర్ అన్న నేను చెప్పింది తప్ప అంటే ఆయన చేతులు ఉంటుందా అన్న? ఆయన చేతిలోనే ఉంటుంది. కాదు, రాహుల్ కూడా ఆయన చేతిలోనే ఉన్నాడు, మీకు తెలియదు. ఉన్నాడు ఏఐసిసిలో మొగోడు ఎవడు? సూపర్ మొగోడు ఎవడు ఇవాళ మనోడే. మళ్ళా ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 36 మంది మావోయిస్టులు మృతి. అబూజ్మడ్ దండకారణ్యంలో తుపాకుల మోత. సో డిఆర్జీ, ఎస్టీఎఫ్, సిఆర్పిఎఫ్, బస్తర్ ఫైటర్స్ కూంబింగ్, మావోయిస్టులు ఎదురుపడడంతో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు. మృతదేహాలతో పాటు ఆయుధాలు, పేలుడు పదార్థాల స్వాధీన్యం. మృతుల్లో అగ్రనేతలు నీతి, కమలేష్, వీరిద్దరిపై 8 లక్షల రివార్డు, ఆటోమేటిక్ వెపన్స్ దొరకడంతో తీసుకోవాలి. హైడ్రా కూల్చివేతలను ఇప్పుడు ఆపలేం. హైడ్రా కూల్చివేతలను ఇప్పుడు ఆపలేం. ఆధారాలు లేకుండా అక్రమంగా కూలుస్తున్నారంటూ స్టే ఇవ్వాలంటే ఎట్లా? కేఏ పాల్ పిటిషన్పై హైకోర్టు. సో కౌంటర్ వేయాలని హైడ్రా ప్రభుత్వానికి నోటీసులు. ఒక సంస్థ ఉన్నది, మా కలెక్టర్ ఎన్నొత్తి ఎత్తలేడు అని ఎడుతున్నది. కలెక్టర్ ఎట్టిస్తాడు? ఇక్కడ కూర్చొని ఉన్నాం కదా, కలెక్టర్ ఇవ్వను ఫ్రెండ్స్. మరి చిత్రగూత ఊపిరి తీసుకుంటుంది, ఇక్కడ ఏం టెన్షన్ లేదా. ఈమెను కలెక్టర్ని ఒక పెద్ద సంస్థ పోయి కోర్టులో పోతారు, పాపం అలాంటి బద్నాం చేస్తారు. కొంతమంది ఇప్పుడు మనం ఇలా జ్యుడిషియరీ మీద మాట్లాడుకున్నాం, అందరు ఉన్నారా అంటే అందరు లేరు. అట్లా ఇదే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డిసెంట్ ఇస్ ద రైట్ ఆఫ్ డెమోక్రసీ అని ప్రభుత్వాల మీద ఉతికిండు. ప్రభుత్వాలు సోషల్ మీడియాలో మాట్లాడినప్పుడు నాదే అంతే ఏందని అంటే, ఒక దగ్గర మచ్చ పడ్డప్పుడు ఆ మచ్చ మీద మనం ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నామని అనేది మళ్ళీ నమ్మకంని రీస్టేట్ చేస్తుంది. కరెక్టా? ఇప్పుడు మనం ఏం మాట్లాడతాం, మోదీ గారు సైలెంట్ ఉన్నారని అంటే, మోదీ గారు మాట్లాడుతున్నారంటే పిచ్చల ఐడి తీసుకొని ఉండొచ్చు మనం చెల్తా. ఆయన సైలెంట్ ఉన్నాడని అంటేనే మ్యాటర్ ఏదో కిరికిరి ఉంటుంది. ఇక ఇది అన్యాచురల్ థింగ్, ఇది ప్రకృతి విరుద్ధమైన సన్నివేశం. ఇది మోడీ గారు సైలెంట్ ఎందుకు ఉన్నారు? తుఫానుకు ముందు వచ్చే ఏదో ఉంటుంది కాడ, మీకు అర్థమైందా? అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సైలెంట్ ఉంటే మనకి ఏమనిపిస్తుంది? రేవంత్ రెడ్డి సైలెంట్ ఉండే రకమా? తిరుగుతుంటాడు. సైలెంట్ ఉండే రకమా? పనిచేసిందంటే సైలెంట్ ఉంటాడు రేవంత్ రెడ్డి. ఏం చేయొద్దు, ఎటు చేయొద్దు, చిత్తర పిడిగంటాడు పోరాలలా, అట్లుంటాడు. ఏం లేదు, ముఖ్యమంత్రి అయినా ఆడనా? ఇంతమందిని ఇట్లా పక్కకు జరిపి ఈత కొట్టి గజ ఈతగాడ ఆయన రాజకీయాలలో. గజ ఈతగాడ ఆయన టార్గెట్ పెట్టుకొని రాజకీయాలలో ఎత్తుగడలు ఉంటాయనా? ఇప్పుడు నేను దగ్గర నన్ను రాజకీయాలలో తొక్కిరారంటే మనం రాజకీయాలు నువ్వు రాజకీయాలు ఎందుకున్నావు? మటంలో జాయిన్గా కేసీఆర్ కరెక్ట్ అంటాడు, నేను రాజకీయ పార్టీ నడుపుతున్నా, నేనేమన్నా సన్యాసి మఠం నడుపుతున్నా. రాజకీయాలు ఉంటాయండి. ఏం రాహుల్? అంతే. ఏం రాహుల్? రైట్ ఆర్ రాంగ్? యూ షుడ్ రైట్ రాహుల్. రాజకీయాల్లో రాహుల్ లేడు. రాజకీయాలు ఉంటాయి. అయితే నేను చాలా రోజుల నుంచి ఇదే మాట మాట్లాడుతున్నా, రాజకీయాలు ఉంటాయి. రాజకీయం అనే పదం మంచిగా వాడాలి, రాజకీయం అనే పదం చెడుగా వాడొద్దని నేను అంటాను.
రాజకీయం అనేది రాజకీయాలు ఎప్పుడు చెడు కావు. నేను అదే అంటా, రాజకీయాలు రాజకీయాలు చెడు అంటారు చూడు, వాళ్ళే చెండాలు అంట నేను. ఎందుకంటే నువ్వు ఆఫీస్లో ఇప్పుడు ఐఎమ్ నాట్, నేను చాలా వింటాను ఆఫీస్లో, నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పాలిటిక్స్ స్టఫ్. ప్లీజ్, నేను ఏముంది మామ, ఒక పేపర్ చదువుతా, ఇంటికి పోతా, ఓటీటీ సినిమా పెట్టుకుంటా చూస్తా, నా వైఫ్ని పిల్లలని సినిమాకి తీసుకుపోతా, మంచిగా ఉంటా మామ, చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ది వరల్డ్ సినిమా ఎంజాయ్ చేస్తాము. నా పోరాడు పియానో, చెస్ ఆడుతున్నాడు, అది ఇది, ఆ జావ్లిన్ వేసిండు అనుకో, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వస్తే అందరు జావ్లిన్ అయిపోయినాకే తీసుకోతారు. ఇక మన దగ్గర ట్రెండ్ ఇట్లుంటుంది, ఆడికి ఏమి ఇష్టం అనేది ఏముండదు, అదేముండదు, ఇట్లా నడుస్తుంటుంది. కానీ నేనేమంటా అంటే ఆఫీస్లోకి వచ్చిన తర్వాత ఏమైందిరా అంటే అప్రైజల్ ఏమైందిరా అని ఇట్లా అడుగుతాం. ఏమున్నా నీకు తెలియదు మా బాస్ గడు ఇట్లా రాజకీయాలు చేస్తాడు, మళ్ళీ రాజకీయం ఎందుకు వచ్చిందాడా? రాజకీయాలు నువ్వు తప్పుకోలేవు, యూ యాక్సెప్ట్ దిస్ ఫస్ట్. ఎత్తుగడలు ఉంటాయి జీవితంలో. ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో లేకపోతే ఒక దేశాన్ని పరిపాలించే స్థాయిలో ఉండేటి రాజకీయాలు. ఇంకా హైలైట్ చెప్పాలి శ్రీధరన్న, హైలైట్ ఏందనంటే మన అడ్డమైన చదువులు మనకు తప్పు నేర్పినాయి. డార్విన్స్ థియరీ అని పిచ్చకుండా చదువు, సారీ నేను బ్యాక్ తీసుకుంటున్నా. ఈ పీకుడు చదువులు ఉంటాయి చూడు, ఏవి డార్విన్స్ థియరీలా, ఏవి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ కాదు, సనాతన ధర్మం సంఘ సిద్ధాంతం నేర్పింది ఏంది తెలుసా? సర్వైవల్ ఆఫ్ ది వీకెస్ట్. అంత్యోదయ దివస్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జన్మదినం. చాలా మందికి ఒక పదాలని విశ్లేషిస్తే అందులో పరిపూర్ణమైనటువంటి అర్థం తెలుస్తుంది. అంత్యోదయ అంటే సర్వైవల్ ఆఫ్ ది వీకెస్ట్. ఇప్పుడు లాస్ట్ మనిషికి అర్థం కావాలా, అర్థం కాదు, అది చేరాల. ఇది నా ధర్మం, నా సంఘం నేర్పిన ఐడియాలజీ. నాకు సర్వైవల్ ఆఫ్ ది వీకెస్టే గట్టిగా ఉన్నాడు అనుకో, స్ట్రాంగెస్ట్ ఇంకా గట్టిగా ఉంటాడు. ఎస్. అయితే ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఉన్నాయన్నీ ఏంటంటే మన సిద్ధాంతాలను అన్నిటికీ వ్యతిరేకంగా ఉంటేనే అది వీళ్ళకి ఎక్కుతుంది. అది మొన్న ఏడ్చిరు కదా సిగ్గు తప్పిన జంగిల్ వాళ్ళంతా పెంపకంలో మనవాడ ఇంట్లో పినుగులు వెళ్తారు. నాకు కంట్రోల్గా చేసుకుంటున్నా స్క్రీన్ ముంగట, షో అయిపోయినాక తిడతలే అందరూ.